కూడా పరిగణలో తీసుకోవాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను. వంశీ గారు సార్, లోకల్ పర్సన్స్ తప్పు. ఇప్పుడే ఎలగపూడి రామకృష్ణబాబు గారు చెప్పినట్టుగా గత ప్రభుత్వంలో ఆంధ్ర యూనివర్సిటీని అదొక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం తయారు చేసుకొని విసి ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి చాలా దారుణంగా అక్కడ పరిపాలించడం జరిగింది అధ్యక్ష. అందులో నష్టపోయిన వాళ్ళు కూడా చాలామంది, ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్నారు అధ్యక్ష. ఒక కక్షాదింపుగా ఆ వ్యక్తి చాలా ఇబ్బందులు పెట్టేశారు అధ్యక్ష. గతంలో కూడా లోకేష్ గారికి మేము చాలా చెప్పాం, ఆయన ఆగడాల మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి, మళ్ళీ ఎవరు కూడా అలా చేయకూడదు అన్న విషయం చెప్పాం అధ్యక్ష. అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఎంప్లాయీస్ గత ప్రభుత్వం వాళ్ళు ధర్నా చేస్తుంటే వెళ్ళి హామీ కూడా ఇచ్చి ఇప్పటివరకు కూడా పట్టించుకోవాలి అధ్యక్ష. డైలీ వైజ్ వాళ్ళు, అలాగే డైలీ వైజ్ వాళ్ళనేమో 28 డేస్లో చేయమని, 28 డేస్ వాళ్ళనేమో టైం స్కేల్లో చేయమని, టైం స్కేల్లో ఉన్న వాళ్ళని రెగ్యులర్ చేయమని చెప్పేసి వాళ్ళు డిమాండ్ అధ్యక్ష. మీరు మంచి మనసుతో ఎక్కడ లోకేష్ గారు ఉన్నారు కాబట్టి ఆ విధంగా చేస్తే జీవితకాలం వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు అధ్యక్ష. మన ప్రభుత్వం చేస్తుందని కూడా నమ్మకంతో వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. దయచేసి మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్నాం, వాళ్ళ మేజర్ సమస్య అధ్యక్ష. ఆ సమస్య తీరితే ఏలు చాలా హ్యాపీగా ఉంటుంది అధ్యక్ష. వాళ్ళు చేయని పని మనం చేసి చూపించాలని మీ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నాకు మంచి మనసు కాదు, లోకేష్ గారికి మంచి మనసు ఉండాలి. వెంకటరావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. 1923 నవంబర్ 28న ఆంధ్ర బ్యాంక్ని స్థాపిస్తే మచిలీపట్నంలో గత వైసీపీ ప్రభుత్వం దాన్ని మెర్జ్ చేసేటప్పుడు యూనియన్ బ్యాంక్ పేరు మారుస్తుంటే కూడా ఆపలేదు అధ్యక్ష. ఆ రోజు భోగరాజు పట్టాభిషేకరామయ్య గారు, చలపల్లి రాజా, యార్లగడ్డ శివరామప్రసాద్ 1,25,000 అడిగి ఆ మూలధనంతో పెట్టిన బ్యాంక్ కూడా ఆంధ్ర పేరు మీద లేదు అధ్యక్ష. ఇంకా కేవలం ఉంది 1923లో అది పోతే 25లో ఏర్పాటు చేసి 26లో ఏర్పాటు చేసిన ఆంధ్ర యూనివర్సిటీ ఒకటే ప్రైడ్ ఆఫ్ ఆంధ్ర అధ్యక్ష. ఆంధ్ర యూనివర్సిటీకి ఎంత చేసినా తక్కువే అధ్యక్ష. మ్యాక్సిమం మంత్రి గారిని చేయగలిగినంత ఆంధ్ర యూనివర్సిటీకి చేస్తే అది భావితరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రైడ్గా ఉన్న ఆంధ్ర పేరు మీద ఉంది. ఇది ఒకటే కాబట్టి దీనిని మిగతాటితో కంపేర్ చేయకుండా దానికి విరివిగా నిధులు ఇచ్చి ఆ యూనివర్సిటీ స్ట్రెంథన్ చేయాల్సిందిగా మంత్రి గారిని కోరుతున్నా అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పినట్లు 2019 నుంచి 24 వరకు ఆంధ్ర యూనివర్సిటీని ఒక వైకాపా పార్టీ కార్యాలయంగా వాడటం కూడా జరిగింది అధ్యక్ష. అది గౌరవ సభ్యులందరూ తెలుసు. ప్రత్యేకంగా విశాఖపట్నంలో నుంచి వచ్చిన గౌరవ సభ్యులందరూ కూడా తెలిసిన విషయం అధ్యక్ష. అధ్యక్ష, ఒకసారి మీరు చూస్తే ఒక ఉదాహరణ అధ్యక్ష, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో 2019లో ఆంధ్ర యూనివర్సిటీ 29వ ర్యాంక్లో ఉంటే 2023కి వచ్చేగల 76వ ర్యాంక్కి పడిపోయింది అధ్యక్ష. మళ్ళీ మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అది 41 ర్యాంక్కి తీసుకొచ్చే అధ్యక్ష. ఇప్పుడు టాప్ 10 యూనివర్సిటీస్ చేయాలనే లక్ష్యంతో ఈరోజు ఒక అద్భుతమైన వైస్ ఛాన్సలర్ కూడా నియమించి అధికారం ఇచ్చి ఆ వ్యవస్థని డ్రైవ్ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా మీరు చూస్తే యూనివర్సిటీ కేటగిరీలో 2019లో మనం 16వ ర్యాంక్లో ఉంటే 2023కి 43వ ర్యాంక్ పడిపోయాం అధ్యక్ష. మళ్ళీ ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత 2025లో మళ్ళీ 23వ ర్యాంక్కి మనం తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, అక్కడ గౌరవ సభ్యులు 2-3 అంశాలు అడిగారు. ఒకటి, ఈ 100 years ఉత్సవాలు ఏదైతే జరుగుతుందో అది ఘనంగా జరపాలి, అందరితో కోఆర్డినేట్ చేసి చేయాలని గౌరవ సభ్యులు కోరారు అధ్యక్ష. ఫస్ట్గా రేపు పొద్దున నేను విశాఖపట్నం వెళ్తున్నాను. ఎలమంచిలో ఒక కంపెనీకి మేము శంకుస్థాపన వేస్తున్నాము. దాంట్లో భాగంగా రిటర్న్లో కూడా వైస్ ఛాన్సలర్ గారు నేను కలుస్తున్నాను. కలిసి మొత్తం ప్రోగ్రామ్ రివ్యూ చేసి గౌరవ సభ్యులు కూడా కాపీ పంపిస్తాను. మీరు కూడా మీ ఇన్పుట్ ఇస్తే మనం ఘనంగా ఈ శతాబ్ది ప్రోగ్రామ్ అనేది నిర్వహించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మన అందరిపైన ఉందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, కేవలం ఒక ఆంధ్ర యూనివర్సిటీ కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో గత ప్రభుత్వాలు 5 సంవత్సరాలు విచ్చలవిడిగా వాళ్ళ కార్యకర్తలు అక్కడ పెట్టుకుంటాం జరిగింది. దానిపైన ప్రత్యేకంగా మేము ఇప్పుడు మ్యాన్ పవర్ ఆడిట్ అనేది జరుగుతుంది అధ్యక్ష. అది నేను ఈరోజు కూడా రివ్యూ చేశాను. నెక్స్ట్ 30 daysలో ఆ మ్యాన్ పవర్ ఆడిట్ మేము పూర్తి చేస్తాం. దాని తర్వాత కఠినమైన నిర్ణయాలు చర్యలు కూడా తీసుకుంటామని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నాం. ఇప్పుడే పెద్దలు చెప్పినట్లు ఏంటంటే కాంట్రాక్ట్లో కొంతమంది పనిచేస్తున్నారు, దాని తర్వాత కొంతమంది ఎంటీఎస్ రావాలని కోరుతున్నారు, దాని తర్వాత రెగ్యులరైజ్ చేయాలని కూడా కోరిక అనేది ఉంది అధ్యక్ష. ఇక్కడ ఏంటంటే ఈ మ్యాన్ పవర్ ఆడిట్ అయిందా నాకు కరెక్ట్గా ఐడియా వస్తుంది అధ్యక్ష, ఎంతమంది ఉన్నారు,
ఏ సంవత్సరంలో వాళ్ళని నియమిస్తాం జరిగింది. దాని తర్వాత ఫైనాన్స్తో సంప్రదింపులు చేసి తగిన చర్యలు తీసుకుంటామని గౌరవ సభ్యులు కూడా తెలియజేస్తున్న అధ్యక్ష. పెద్దలు చెప్పినట్లు గతంలోనే ప్రసాద్ రెడ్డి చేసిన అవకతవకల మీద నేను విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తానని చెప్తాం జరిగింది. అది విజిలెన్స్ పంపించాం, విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతున్న అధ్యక్ష. గౌరవ సభ్యుల కోరిక మేరకు ఆ రిపోర్ట్ రాబోయే 45 రోజుల్లో మళ్ళీ మేము వీల్ గెట్ దట్ రిపోర్ట్. అది నేను హౌస్లో టేబుల్ చేసి తగిన చర్యలు తీసుకుంటామని గౌరవ సభ్యులు కూడా నేను తెలియజేస్తాం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 1185 పురపాలక శాఖ మంత్రి. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు లేదండి, రెండవ ప్రశ్న ఉత్పన్నం కాదు. శ్రీనివాసులు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. తిరుపతి నియోజకవర్గం తిరుపతి కార్పొరేషన్ పరిధిలో సుమారు 30 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ స్కీమ్ అధ్యక్ష. అది చాలా చోట్ల పగిలిపోయి త్రుప్పుబట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ రోడ్ల పైన కూడా కొన్ని చోట్ల వస్తున్నాయి అధ్యక్ష. అవన్నిటి కూడా మున్సిపల్ నిధులతో తాత్కాలికంగా రిపేర్లు చేస్తున్నాం అధ్యక్ష. ఇప్పుడు తిరుపతి నగరం బాగా పెరిగింది, అభివృద్ధి చెందింది. దాదాపు 5 లక్షల జనాభా, మరి పక్కన 4-5 నియోజకవర్గాలు మన సభ్యులందరూ కూడా తిరుపతిలో నివసిస్తున్నారు. యాత్రికులు ఎక్కువగా వస్తున్నారు, తాకిడి ఎక్కువగా ఉంది. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి అవసరం ఉంది కాబట్టి తిరుపతిలో అమృత్ 2.0 లేదా యుఐడిఎఫ్ పథకం కింద కొత్త యూజీడీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని గౌరవ మంత్రివర్యులు గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ తిరుపతికి 125 కిలోమీటర్లు కొత్త లైన్లు, 60 కిలోమీటర్లు రీమోడలింగ్తో కలిపి 185 నెట్వర్క్ ఏర్పాటు చేసుకుంటే దాదాపు సుమారు 152 కోట్లతో యూజీడీ అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా కొత్తగా 42,000 ఇళ్ల కనెక్షన్కు 36 కోట్లు కూడా అవసరం ఉంది. మొత్తం 188 కోట్ల నిధులు అండర్ గ్రౌండ్ నిర్మాణానికి అవసరం ఉన్నాయి అధ్యక్ష. మన ప్రభుత్వంలో ఇది మన మున్సిపల్ మంత్రి గారు చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి ద్వారా ప్రపోజల్ పెట్టి అమృత్ 2.0లో లేదా యుఐడిఎఫ్లోనో ఖచ్చితంగా శాంక్షన్ తిరుపతి పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. యనమల దివి గారు. తుని టౌన్ అనేది హైవేకి ఆనుకొని ఉంటుంది అధ్యక్ష. ఇక్కడ చాలా ఒక బిజినెస్ సెంటర్ కూడా అధ్యక్ష. మన పాపులేషన్ వచ్చేసి 65,000 అధ్యక్ష. ఫ్లోటింగ్ పాపులేషన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. చుట్టుపక్కల ఇండస్ట్రీస్ కూడా చాలా దివీస్ కానీ, హెట్రో కానీ, అలాగే డెక్కన్ కానీ, అరబిందో కానీ, ఇవన్నీ ఇండస్ట్రీస్ ఉండడం మూలాన ఇక్కడ పనిచేసే ఎంప్లాయీస్ కూడా మన తుని టౌన్లోనే రిసైడ్ అయ్యి ఉంటారు అధ్యక్ష. కాబట్టి ఎకనామిక్ యాక్టివిటీ కూడా బాగా జరుగుతుంది అధ్యక్ష ఇక్కడ. అలాగే మన కూటమి ప్రభుత్వం చేపట్టిన ఎన్నో మంచి కార్యక్రమాల వల్ల కూడా తుని టౌన్ చాలా అభివృద్ధి చెంది ఎకనామిక్ యాక్టివిటీ కూడా బాగా పెరుగుతుంది అధ్యక్ష. కాబట్టి నేను గౌరవ మంత్రివర్యుల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష, ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనే ప్రపోజల్ కూడా మన స్వచ్ఛాంధ్ర భాగంలో మా స్వచ్ఛ తుని కూడా చేర్చాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. అలాగే మన తుని టౌన్ వచ్చేసి ఇది ఒక గేట్వే టు SEZ కూడా. ఈ పాయింట్ కూడా కొంచెం